ఫార్మసీలు, ఇన్స్టెంట్ మెడిసిన్ డెలివరీ యాప్ల కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా వివాదం మరింత ముదురుతోంది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ మెడికల్ షాపుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఇచ్చిన పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు, ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపులు బంద్కు మద్దతుగా షట్టర్లు దించారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ యాప్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ మందుల విక్రయాలు నిర్వహిస్తున్నాయని, దీనివల్ల చిన్న మెడికల్ షాపుల ఉపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆరోపించారు. ఈ ఫార్మసీలు సరైన నియంత్రణ లేకుండా మందులను విక్రయిస్తున్నాయని, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, తప్పుడు ఔషధాల సరఫరా, భారీ డిస్కౌంట్లతో అనైతిక పోటీని ప్రోత్సహిస్తున్నాయని కెమిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అత్యవసర మందుల సరఫరా పేరుతో కొన్ని సంస్థలు వైద్య నియమాలను పక్కన పెట్టి వ్యాపారం చేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ బంద్కు స్థానిక కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘ సభ్యులు మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు.